మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో ప్రభుత్వ విజయ డైరీకి పాలు పోస్తున్న పైడు రైతులకు అధికారులు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఇబ్బందులతో పాటు మనోవేదనకు గురవుతున్నామని రైతులు వాపోయారు. అనంతరం ప్రభుత్వ విజయ డైరీ పాల కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యంతో పాడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సందర్భంగా పాల విక్రయదారులు రైతుల వద్ద పాలను సేకరించి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న విజయ డైరీకి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు పాలను విక్రయిస్తూ జీవనోపాధి కొనసాగిస్తున్నారు. ఆగస్టు బిల్లు చెల్లించి సెప్టెంబర్ బిల్లు చెల్లించలేదని, ఇలా ఒక నెల బిల్లు చెల్లించి ఇంకో నెల బిల్లు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక డైరీ అధికారిని వివరణ కోరగా ప్రభుత్వం నుండి డబ్బులు వచ్చిన వెంటనే వీరికి చెల్లిస్తామని, బకాయిల విషయాలపై అధికారుల నిర్ణయమే తమ నిర్ణయమని ఆయన అన్నారు. మేము విజయ డైరీ శీతలి కేంద్రానికి మేము రోజు డైలీ కలెక్షన్ చేస్తూ రైతుల దగ్గర కలెక్షన్ చేసుకొని ఇక్కడ మన శంకరంపేట డైరీకి పాలు పంపించడం జరుగుతుంది. దాదాపు 200 నుంచి 250, 300 ఇలా రకరకాలుగా పాలు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మాకు సంబంధించి ఆగస్టు బిల్లు వచ్చింది, సెప్టెంబర్ బిల్లు ఒకటి వచ్చింది. సెప్టెంబర్ బిల్లు డ్రాప్, సెప్టెంబర్ బిల్లు పెండింగ్, ప్లస్ అక్టోబర్ వచ్చింది. నవంబర్ బిల్లు మళ్ళొకటి పెండింగ్, నవంబర్ లాస్ట్ బిల్లు వేసిండ్రు. ఇది ఎందుకు ఇట్లా జరుగుతుంది, మేము రైతులకు ఏమి ఇవ్వాలి అని ఇక్కడ అధికారులను అడిగితే ఇక్కడ సమాధానం లేదు. అదేవిధంగా మన మెదక్ డీడీ గారిని కూడా ఇందాక ఫోన్లో మాట్లాడడం జరిగింది. అతను అడిగితే కూడా అతను ఏమంటుండంటే వచ్చినప్పుడు తీసుకోండి, మేము గవర్నమెంట్కు ఫైల్ పెట్టినాము, అది ఎప్పుడు వస్తే కనుక అప్పుడే మేము ఇస్తాం, అప్పుడే తీసుకోండి అన్నట్టుగా అతను కూడా పొంతన లేని సమాధానాలు చెప్తున్నాడు. అదేవిధంగా అవును సార్ ఇట్లా చేస్తూ బిల్లు క్యాన్సిల్ అయిపోతుందేమో అంటే రాదు, ఖచ్చితంగా వస్తుంది, కానీ వచ్చినప్పుడు తీసుకోండి అని మన డీడీ సార్ కూడా చెప్పడం జరుగుతుంది. అవి సెప్టెంబర్ వదిలిపెట్టి అక్టోబర్ ఇచ్చి నవంబర్ ఒక బిల్లు వదిలిపెట్టి మళ్ళీ లాస్ట్ బిల్లు ఇవ్వడం ఎందుకు? వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే మేము బిల్లు కంటిన్యూ చేస్తున్నాం, ఇక నవంబర్ బిల్లు కంటిన్యూ అయింది, ఇప్పుడు డిసెంబర్ 15th అయిపోయింది, ఇది ఒక బిల్లు ఇవ్వాలి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నవంబర్ బిల్లు మేము ఇచ్చినాము, రెగ్యులర్ ఉన్నది అని చెప్పుకోవడానికి మాత్రమే ఇలా చేస్తున్నారు. ఇలా కరెక్ట్ కాదు. మేము రైతులకు ఇప్పుడు పేమెంట్ ఇవ్వాలి, మాకు రైతులు చాలా ఇబ్బంది పెడుతున్నారు, ఇలా చేయడం కరెక్ట్ కాదు. మాకు దయచేసి మా బిల్లు రెగ్యులర్ వచ్చేటట్టు చూడండి. డీడీ గారికి ఇది ఒక మాట చెప్పడం జరిగింది. సార్ ప్రైవేట్ డైరీలు మా కాంపిటీషన్ ఉన్నాయి, అవుటే మేము సరిగా పేమెంట్ చేయకపోవడం వల్ల ఆ ప్రైవేట్ డైరీ వాళ్ళకు మా పాలు పోతున్నాయి, మేము పాలు కనెక్షన్ చేయలేకపోతున్నాము, మాకు ఇబ్బందులు అవుతున్నాయని మన డీడీ గారు చెప్పడం జరిగింది. అట్లా చెప్తే అతను ఏమంటున్నాడు అంటే నేను పాల గురించి మీకు ఇబ్బంది పెట్టట్లేదు, మేము పాలు తీసుకురండి అని మీకు అడగట్లేదు, మీకు ఎన్ని వచ్చినా మీకు ఫోర్స్ చేస్తలేము, మీది మీరు చేసుకోండి, ఎన్ని వస్తే అన్ని తీసుకురండి, మీకు పేమెంట్ మాత్రం ఎప్పుడు వస్తుందో వచ్చినప్పుడు కనుకనే ఇస్తాము, అప్పటి వరకు మేము ఏం చేయలేమని మన డీడీ గారు సమాధానం చెప్పడం జరిగింది. ఈ రకంగా చెప్తే మాకు ఎంత ప్రాబ్లం అవుతుంది? మేము సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు రైతులను ఆపుకుంటూ వస్తున్నాం, అది మా వల్ల అవ్వట్లేదు, ఏదో అడపా అక్కడిక్కడ చేసుకుంటూ కొన్ని అప్పులు చేసి కూడా మేము పేమెంట్లు ఇస్తున్నాం. అందుకే దయచేసి మా మీద ఈ ప్రభుత్వ డైరీ అనే ఉద్దేశంతోనే పాలు పోస్తున్నాం, మేము ప్రైవేట్ డైరీలకు పోసుకుంటలే, ప్రైవేట్ డైరీలను నమ్మకట్లే, ప్రభుత్వ డైరీ కాబట్టి మేము పాలు పోస్తున్నాం. దయచేసి మాకు ఈ పేమెంట్ రెగ్యులర్గా 15 days కాగానే 15 daysకి మాకు ఎంబటి పేమెంట్ వస్తే మేము రైతుల దగ్గర చేసుకొని మేము ఒక రకంగా ఉపాధి కల్పించుకుంటున్నాం. అదేవిధంగా రైతులకు కూడా మా మాట గౌరవం కాపాడుకున్న వాళ్ళమైతాం. కావున మాకు దయచేసి పేమెంట్ ఇవ్వగలరని కోరుతున్నాం. సార్ మేము నా పేరు యాదగిరి సార్, ఇక్కడ సూపర్వైజర్, ప్లాంట్ సూపర్వైజర్. అయితే పాల బిల్లు మన సెప్టెంబర్కి అంతే డ్యూ ఉంది సార్, మరి సెప్టెంబర్ 2nd బిల్లు. అయితే ఇంకో పాటి ఇప్పుడు మన నవంబర్ది కూడా 2nd బిల్లు, ఫస్ట్ బిల్లు ఇవ్వండి. ఇప్పుడు అయితే ఆ విలువ కూడా మా పై ఆఫీసర్లు త్వరగా వేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పింది. ఇప్పటికి ఎన్ని నెలలు సార్ వాళ్ళ పిల్లలు? 2 months సార్, 2 months పాల బిల్లు రాలేదు. 2 months అక్కడ మీరు పెట్టారా? వెళ్ళి ఎవ్రీ మంత్ వెళ్ళి అక్కడ పై నుంచి రావాలి.